ఇన్ని సంవత్సరాలుగా రాయలసీమ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక మాట కరువు. దాంతోపాటే ఎండిపోయిన భూములు, వర్షం కోసం ఆకాశం వైపు చూసే రైతులు, ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళిపోతున్న యువకులు. ఇప్పటి వరకు రాయలసీమ గురించి ఇదే మనకు తెలిసిన కథ. కానీ ఆ కథ ఇప్పుడు చరిత్రలో భాగమైపోయింది. ఒకప్పుడు ఎక్కడైతే కరువు ఉందో సరిగ్గా అక్కడే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. మన రాయలసీమ నేల మీద ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రాంతీయ పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఇది కేవలం కొన్ని ఫ్యాక్టరీలు కట్టడం గురించి మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల పాటు వెనకబడిన ఒక ప్రాంతాన్ని రేపటి ఇండియా యొక్క డిఫెన్స్, ఎనర్జీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మార్చడం గురించే చేస్తున్న కృషి ఇది. ఒకవైపు 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఇంకోవైపు 16,000 కోట్ల JSW స్టీల్ ప్లాంట్, మన దేశ భద్రతను కాపాడే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్, ఇవన్నీ రాయలసీమలోనే రాబోతున్నాయి. ఈ మార్పు వెనుకున్న అసలు ప్లాన్ ఏంటి? ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఇండియా మ్యాప్లో రాయలసీమ రేంజ్ ఎలా ఉండబోతుంది? రాయలసీమ భవిష్యత్తును శాశ్వతంగా మార్చబోతున్న ఆ 5 మెగా ప్రాజెక్టులు ఏంటో, వాటి వల్ల మన జీవితాలపై వచ్చే మార్పు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీరే గనక కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఒక భారీ ఫ్యాక్టరీని పెట్టాలనుకుంటే మొదటగా ఏం చూస్తారు? కరెంట్ ఉందా లేదా అనే కదా. మనమే కాదు, ఎవరైనా మొదటగా అదే ఆలోచిస్తారు. కరెంట్ లేకపోతే ఫ్యాక్టరీ ఆగిపోతుంది, ఫ్యాక్టరీ ఆగిపోతే కోట్ల నష్టం వస్తుంది. అందుకే ఏ పెట్టుబడిదారుడైనా పవర్ సప్లైకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. రాయలసీమలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సమస్యగా ఉంది. కానీ ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చేసింది. కడప మరియు కర్నూలు జిల్లాల్లో ఒకప్పుడు వృధాగా పడి ఉన్న 2,400 ఎకరాల కరువు నేల మీద SAEL ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక సోలార్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీని కెపాసిటీ 600 మెగావాట్లు. కేవలం 11 నెలల్లోనే అక్షరాల 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అత్యంత వేగంగా కంప్లీట్ చేశారు. కేవలం స్పీడ్ మాత్రమే కాదు, ఇక్కడ వాడిన టెక్నాలజీ కూడా సాధారణమైంది కాదు. మామూలు సోలార్ ప్యానెల్స్ అయితే ఎండ తక్కువగా ఉన్నప్పుడు కరెంట్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఏర్పాటు చేసింది మాత్రం 12 లక్షల మోస్ట్ అడ్వాన్స్డ్ టాప్కాన్ సోలార్ ప్యానెల్స్. సూర్యుడి యొక్క సన్లైట్ను అన్ని డైరెక్షన్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుని ఎండ తక్కువగా ఉన్నా సరే ఆ ఎండను 100కు 100% వాడుకునేలా ఈ సిస్టమ్ను డిజైన్ చేశారు. ఒక్క ఈ ప్రాజెక్ట్ మాత్రమే ప్రతి సంవత్సరం 12 లక్షల టన్నుల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్ పర్యావరణానికి చేసే నష్టాన్ని ఈ ఒక్క ప్రాజెక్ట్ భర్తీ చేస్తుంది. స్థానికంగా ఉండే వేలాది మంది యువతకు నేరుగా ఉద్యోగాలు వస్తాయి. రేపు రాయలసీమలో వచ్చే మొబైల్ ఫ్యాక్టరీలకు, డేటా సెంటర్లకు, డిఫెన్స్ కంపెనీలకు 24 గంటలు నిరంతర కరెంట్ ఇవ్వగలిగే గుండెకాయ ఇప్పుడు సిద్ధంగా ఉంది. పవర్ సమస్య తీరిపోయిందంటే పెట్టుబడిదారులకు రాయలసీమ మీద నమ్మకం కలిగే అవకాశం పెరుగుతుంది. దీంతో ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీలు రాయలసీమ వైపు క్యూ కట్టడం మొదలు పెడతాయి. మన కుర్రాళ్ళకి బైక్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. కానీ బుల్లెట్ అంటే మాత్రం వేరే లెవెల్ ఎమోషన్. రోడ్డు మీద బుల్లెట్ సౌండ్ వినగానే అందరూ దాని వైపే చూస్తారు. ఎందుకంటే అది కేవలం ఒక బైక్ కాదు, అది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కేవలం రోడ్డు మీద మాత్రమే కాదు, రాయలసీమ భవిష్యత్తులో కూడా వినిపించబోతుంది. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2,500 కోట్ల భారీ పెట్టుబడితో తిరుపతిలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రాబోతుంది. అయితే ఇదేదో బైక్ పార్ట్స్ తీసుకొచ్చి బిగించే చిన్న అసెంబ్లింగ్ యూనిట్ కాదు, స్క్రాచ్ నుంచి బైక్ తయారయ్యే ఒక ఫుల్ మెగా ఫ్యాక్టరీ. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఒక గ్లోబల్ బ్రాండ్ తిరుపతిని ఎందుకు చూస్ చేసుకుందో తెలుసా? తిరుపతి అనేది చెన్నై మరియు కృష్ణపట్నం పోర్టులకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. లాజిస్టిక్స్ పరంగా ఇది ఒక గోల్డెన్ స్పాట్ కాబట్టి ఇక్కడ తయారయ్యే బైక్స్ను నేరుగా సముద్ర మార్గం ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ రీజన్ వల్లే మన తిరుపతి సిటీ ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలకు హాట్ ఫేవరెట్గా మారిపోయింది. ఈ ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ వల్లే సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. పైగా ఒక్క బైక్ తయారు కావాలంటే 100 కొద్ది స్పేర్ పార్ట్స్ కావాలి. టైర్లు, మిర్రర్స్, సీట్స్ ఇంకా ఇతర ఐరన్ పార్ట్స్ తయారు చేయడానికి ఖచ్చితంగా ఆ ప్లాంట్ చుట్టూ 100లాది చిన్న చిన్న కంపెనీలు వస్తాయి. అంటే ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో తిరుపతి చుట్టుపక్కల ఒక భారీ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వబోతుంది. అయితే దీని ఇంపాక్ట్ కేవలం ఒక 5,000 ఉద్యోగాలు మాత్రమే పరిమితం కాదు. దీని వెనక ఒక చాలా పెద్ద లాంగ్ టర్మ్ విజన్ ఉంది. ఎన్నాళ్ళు చదువు పూర్తవగానే మన రాయలసీమ యువత ఉద్యోగాల కోసం చెన్నైకో, బెంగళూరుకో వలస వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ కాబోతుంది. ఇంత పెద్ద గ్లోబల్ బ్రాండ్ తిరుపతిలో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ దిగ్గజాల కన్ను మన రాయలసీమ మీద పడుతుంది. మన రాయలసీమ యువత యొక్క టాలెంట్ ఇక మీదట వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోకుండా మన సొంత గడ్డపైనే ఉండి ఈ ప్రాంతాన్ని నడిపించే స్థాయికి ఈ ప్రాజెక్ట్ ఒక గట్టి పునాది వేయబోతుంది.
ఇన్నాళ్ళు కరువుతో చుక్క నీరు లేక బీటలు వారిన ఆ నేల మీద ఇప్పుడు ఒక సంచలనం జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల భారీ టార్గెట్ను అందుకునేలా ప్లాన్ చేసిన ఒక పెద్ద గ్రీన్ రెవల్యూషన్. అదే మన 3వ మెగా ప్రాజెక్ట్ అయిన రాయలసీమ హార్టికల్చర్ హబ్. హార్టికల్చర్ హబ్ అంటే పండ్లు, కూరగాయలు మరియు వాణిజ్య పంటల పెంపకం. ఇప్పటిదాకా మన రైతులు నీళ్లు ఎక్కువ తాగే వరి పంటలు వేసి సమయానికి వర్షాలు రాక విపరీతంగా నష్టపోయారు. ఈ హార్టికల్చర్ హబ్ యొక్క అసలు టార్గెట్ ఏంటంటే ఆ పాత వ్యవసాయాన్ని పూర్తిగా ఆపేసి నీరు వృధా కాకుండా ప్రతి ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ తీసుకురావటం. ప్రభుత్వం పెట్టే ఈ పెట్టుబడితో ప్రతి ఎకరాకు హైటెక్ డ్రిప్ ఇరిగేషన్, క్లైమేట్ కంట్రోల్ గ్రీన్ హౌసెస్ రాబోతున్నాయి. తక్కువ నీటితో ఎదిగే దానిమ్మ, బొప్పాయి, మామిడి లాంటి హై వాల్యూ పంటలను వందలాది ఎకరాల్లో ఒకేసారి కార్పొరేట్ స్థాయిలో పండిస్తారు. వాతావరణం ఎలా ఉన్నా సరే పంట చేతికి వచ్చేలా టెక్నాలజీని వాడుకుంటారు. దీంతో వ్యవసాయాన్ని ఒక మెగా ఇండస్ట్రీలా మార్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. పంట బాగా పండినప్పుడు సరైన ధరలు లేక టమాటాలు మరియు ఇతర పంటలను రోడ్ల మీద పారబోయటం మనం చూస్తూనే ఉంటాం. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే పంట పండే భూముల పక్కనే భారీ కోల్డ్ స్టోరేజ్లు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కట్టబోతున్నారు. దీనివల్ల పంట కుళ్ళిపోయే సమస్య లేదు మరియు కొనేవాడు లేడనే టెన్షన్ కూడా లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలే నేరుగా రైతుల దగ్గర పంటను కొంటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పోర్టల్ ద్వారా యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. నిన్నటిదాకా వాన కోసం ఆకాశం వైపు చూసిన రైతు రేపు తన పంటను గ్లోబల్ మార్కెట్కు ఎగుమతి చేసే ఒక బిజినెస్ మ్యాన్గా మారిపోతాడు. 40,000 కోట్లతో మొదలయ్యి 1,00,000 కోట్లకు చేరబోయే ఈ ప్రాజెక్టు రాయలసీమను ఇండియాకే ఒక అతిపెద్ద ఫ్రూట్ బౌల్గా మార్చబోతుంది. రాయలసీమ వాళ్ళకి కడప స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళు కంటున్న కళ. దీనికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ప్రతిసారి ఎన్నో హామీలను ఇచ్చింది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం జరిగింది శూన్యం. అయితే ఈ సుదీర్ఘమైన నిరీక్షణకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. దశాబ్దాలుగా నలుగుతున్న ఆ కళను నిజం చేయడానికి ఇండియాకు చెందిన స్టీల్ తయారీ కంపెనీ అయిన JSW గ్రూప్ మన రాయలసీమలోకి అడుగుపెట్టింది. కడప జిల్లాలోని సున్నప్రాళ్లపల్లిలో ఒక భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది. మొదటి దశలోనే ఏకంగా 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇన్నాళ్ళు కేవలం కాగితాలకి పరిమితమైన ఈ స్టీల్ ప్లాంట్ ఇక మాటల్లో కాదు, చేతల్లో కూడా కనిపించబోతుంది. కరెక్ట్గా జూన్ 2026 నుంచి ఈ మెగా ప్రాజెక్టు ఫిజికల్ వర్క్స్ గ్రౌండ్ లెవెల్లో మెరుపు వేగంతో స్టార్ట్ అవబోతున్నాయి. ఎప్పుడైనా సరే ఒక భారీ స్టీల్ ప్లాంట్ వస్తే అది ఎప్పుడు ఒంటరిగా రాదు, తనతో పాటు వందల ఇండస్ట్రీలను వెంటబెట్టుకొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేలాది మంది స్థానిక యువతకు ఇది ఒక అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారబోతుంది. ఇప్పటి వరకు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కడపకు చెందిన యువకులు రేపు తమ సొంత గడ్డ మీదే సగర్వంగా ఉద్యోగాలు చేసుకునేలా ఈ ప్లాంట్ ఒక భారీ హెవీ ఇండస్ట్రీ కారిడార్ని క్రియేట్ చేయబోతుంది. వ్యవసాయం సెట్ అయింది, పవర్ గ్రిడ్ రెడీ అయింది, ఆటోమొబైల్స్ వచ్చాయి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వెన్నెముక లాంటి స్టీల్ కూడా రాబోతుంది. ఒక ప్రాంతం నిజంగా దేశానికి పవర్ హౌస్ అనిపించుకోవాలంటే కేవలం ఇవి మాత్రమే సరిపోవు. ఆ నేల మీద మన దేశ రక్షణను శాసించే మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా తయారు కావాలి. ఫ్యాక్టరీలు కడితే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, కానీ ఒక దేశం సూపర్ పవర్ కావాలన్నా, ఇప్పుడున్న గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఇతర దేశాల గుండెల్లో భయం పుట్టించాలన్నా, మన దేశం ఒక సూపర్ పవర్గా ఎదగాలన్నా కూడా మన దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ టెక్నాలజీ ఉండాలి. మరి అలాంటి టెక్నాలజీ ఇప్పుడు మన రాయలసీమ గడ్డ మీద అడుగు పెట్టబోతుంది. మన దేశ రక్షణ కోసం వేరే దేశాల మీద ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకునే స్ట్రాటజిక్ ఆటానమీ అనే గేమ్లో రాయలసీమ ఇప్పుడు ఒక కీ ప్లేయర్గా మారే అవకాశం వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పటి నుంచో కలలు కంటున్న ప్రాజెక్ట్ పేరే AMCA, అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ADA మరియు DRDO ఇద్దరూ కలిసి డిజైన్ చేస్తున్న ఇండియా యొక్క ఫస్ట్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే కాదు, ఇది ఒక ఫ్లయింగ్ డేటా సెంటర్. రాడార్లకు ఏమాత్రం దొరకకుండా ఇంటర్నల్ వెపన్ బే లోపల మిజైల్స్ని దాచుకొని సైలెంట్గా వెళ్ళి టార్గెట్లను పేల్చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీని సొంతం. రీసెంట్గా మే 15, 2026 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 2,000 కోట్ల రూపాయలతో ఈ AMCA ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు శంకుస్థాపన జరిగింది. ఇండియా యొక్క ఏరోస్పేస్ హబ్ అయిన బెంగళూరుకు చాలా దగ్గరగా ఉండటమే దీని అసలైన బలం. ఒకప్పుడు వర్షం పడుతుందో లేదో అని ఆకాశం వైపు దీనంగా చూసిన మన రాయలసీమ రైతుల యొక్క కళ్ళు రేపు అదే ఆకాశంలో మన పుట్టపర్తిలో తయారైన స్టెల్త్ ఫైటర్ జెట్లు దూసుకెళ్తుంటే వాళ్ళ కళ్ళు ఎంత గర్వంగా గాల్లోకి చూస్తాయో ఒకసారి మీరే ఊహించుకోండి. పవర్ కోసం సోలార్ గ్రిడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్టీల్, ఉద్యోగాల కోసం ఆటోమొబైల్స్, రైతుల కోసం హార్టికల్చర్ హబ్ మరియు దేశ రక్షణ కోసం డైరెక్ట్గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేసరికి రాయలసీమ కేవలం మన ఏపీకి మాత్రమే కాదు, మొత్తం ఇండియాకే ఒక పారిశ్రామిక మరియు వ్యూహాత్మకమైన పవర్ హౌస్గా చరిత్ర సృష్టిస్తుంది. ఇంకా వీటితో పాటే కర్నూలు జిల్లా ఉరవకల్లులో 300 ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీ కూడా రాబోతుంది.
భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలను మరియు లాజిస్టిక్స్లను శాసించే డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారవుతాయి. మరియు అదే కర్నూలులో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రిడాన్ ఎనర్జీ సోలార్ సెల్ ప్లాంట్, తిరుపతిలో 9,000 కోట్లతో ఎమాంకో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు ఇంకా ఎండ్ పాయింట్ లేదు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా మరియు వలసల జిల్లాలుగా మిగిలిపోయిన రాయలసీమ ఇప్పుడు ఏకంగా ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా దేశానికే వెన్నుముకగా మారబోతున్న తీరు ప్రతి తెలుగువాడికి నిజంగా గర్వకారణం. మరి మన భవిష్యత్తును మార్చేసే ఈ మెగా ప్రాజెక్టులో రాయలసీమ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి అసలైన గేమ్ చేంజర్ ఏదని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోస్ కోసం మన తెలుగు స్పెక్ట్రమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.